ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులరా. ఈరోజు మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనాలు మనం కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈరోజు ఇంకొక విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. అంతకుముందు చెప్పుకున్నట్లుగానే 12-14 వచనాల్లో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్, అంటే ఆయుధములని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కలిగి ఉన్నటువంటి గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ఈ విషయాలు ముందుగా ధ్యానం చేస్తున్నాం. దాదాపుగా 5 రకాలైనటువంటి విషయాలు విశ్వసించినటువంటి వారికి లేదా ప్రభువుని స్వీకరించినటువంటి వాళ్ళకి కలిగి ఉన్నాయని మనం గమనించాం. వాటిలో మొదటిగా మీ పాపములు క్షమింపబడి ఉన్నవని, రెండోది దేవునిని ఎరుగుట లేదా దేవుని యొక్క జ్ఞానమని, తర్వాత మీరు దుష్టుని జయించి ఉన్నారు, అలాగనే మీరు బలవంతులు, తర్వాత దేవుని యొక్క వాక్యము మీలో నివసించి ఉన్నది అని ఈ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, వీటిలో ఈ దినము ఒకసారి 12-14 వచనాలు చదువుతాను, గమనించండి ప్రియులారా. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ దినము మీరు బలవంతులు గనుక మీకు వ్రాయుచున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము రక్షించబడినటువంటి విశ్వాసి బలవంతుడా? ఇక్కడ దేవుని యొక్క వాక్యము లేదా దేవుడు లేదా పరిశుద్ధాత్మ ద్వారా యోహాను భక్తుడు మనకు తెలియజేస్తుందంటే మీరు బలవంతులు కనుక మీకు వ్రాయుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, రక్షించబడినటువంటి విశ్వాసికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతల్లో ఈ యొక్క బలవంతులు అనేటువంటిది కూడా ఆధిక్యత, ఒక విధంగా ఆశీర్వాదమే అది. అంటే విశ్వాసి కలిగి ఉన్న ప్రత్యేకతల్లో ఇది ఒక ప్రత్యేకత. అయితే ఇది మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఈ 5 కూడా మనము పొంది ఉన్నాము. ఈ 5 కూడా మనము పొంది ఉన్నాము. ఏమేంటి? రక్షించబడినటువంటి విశ్వాసి ముందుగా తను ఏం పొంది ఉన్నాడు? పాపక్షమాపణ జరిగి ఉన్నది. అలాగనే ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరిని ఎరిగి ఉన్నారు? దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగనే మీరు బలవంతులు. ప్రియులారా, ఈ దినము బలవంతులు అనే విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. బలవంతుడు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, లోకస్తులు లేదా రక్షింపబడనటువంటి వాళ్ళు లేదా అందరికీ తెలుసుకోవటం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, బలవంతులు అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ధనము, అధికారము అని అనుకుంటారు ప్రియులారా. యాక్చువల్‌గా ఇక్కడ వాక్య భాగములో ఆ విషయం కాదు. అంటే భౌతికంగా బలవంతులైనటువంటి వారి విషయం గురించి ఇక్కడ చెప్పట్లేదు గానీ, ఆత్మీయంగా, మానసికంగా బలవంతులుగా ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. అయ్యా, మీ మీద దుష్టుని యొక్క అధికారము లేదు. దుష్టుడు మీ మీద ఏలుబడి చేయడు కాబట్టి ఇక మీకు అధికారము, వాడికి మీ మీద అధికారం లేదు కాబట్టి ఇక మీరు బలవంతులు అని చెప్తున్నాడు. అది మీరు గ్రహించండి, ఇక వాడిని తీసివేసుకోండి అని చెప్తున్నాడు ప్రియులారా. ఈ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనము హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానం చేస్తే ప్రియులారా, బలవంతులు అనే విషయానికి అక్కడ విశ్వాసమును బట్టి విశ్వాస వీరులు ఏ విధముగా వాళ్ళు బలవంతులుగా ఎంచబడ్డారు ఆ విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. ఒక విషయాన్ని మనం చదువుకుందాం చూడండి.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయము 33 నుంచి దాదాపుగా 40 వరకు ఉన్న వాక్య భాగం మీరు చదివినట్లయితే ఎంతో ఆదరణ కలిగి ఉంటాం. ఎంతో మనకి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విషయాలు. చూద్దాం చూడండి. 11 అధ్యాయం మొత్తం కూడా మనం చదివినట్లయితే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. నేను 33 చదువుతున్నాను చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా రక్షించబడినటువంటి విశ్వాసి బలవంతుడు. అది మనం గమనించాలి, గ్రహించాలి. అంటే భౌతికంగా కాదు కానీ, మానసికంగా, ఆత్మీయంగా బలవంతుడైనటువంటి వాడు. ఒక విధంగా అయితే బలవంతులుగా ఎలా ఉంటారు? దేవుణ్ణి కలిగినటువంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. అది గమనించాలి ప్రియులారా. దేవుడు లేనటువంటి వారు కాదు. దేవుణ్ణి కలిగినటువంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. అంతేగాకుండా ఆయనతో సహవాసము కలిగినటువంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. ఆయనతో సహవాసం ఎవరికైతే లేదో వాళ్ళు బలహీనులుగా ఉంటారు. ఒక విషయం చెప్తే ప్రియులారా, మనం బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, మరి ఇక్కడ చదవబడినటువంటి చూసినటువంటి బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు వారి యొక్క విషయాలు మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి సమస్యల గుండా, బాధల గుండా వెళ్ళినప్పటికి కూడాను దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి, ఆత్మీయ బలాన్ని బట్టి వాళ్ళు ధైర్యముగా ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం చూడవచ్చు ప్రియులారా. ఒక విధంగా ఆలోచన చేస్తే ప్రియులారా, మరి చూడండి, రూతుని తీసుకుంటే రూతు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మరి ఇక్కడికొచ్చింది ప్రియులారా. భర్త చనిపోయాడు, అత్త ఒంటరిగా ఉన్నది, తినటానికి తిండి లేదు. ఆ సమయంలో తను ధైర్యముగా నిలబడి తెలియనటువంటి ఊరికి అత్తతో పాటుగా ఎళ్లి అత్తను పోషించటానికి మరి సిద్ధపడింది. పోషించింది కూడా తను కష్టపడి. అంటే అక్కడ ఆమెకి ఏమున్నది? బలమున్నది. అంటే ఏ విధమైన బలము? దేవునితో ఉన్నటువంటి బలము తప్పితే వేరేదేం కాదు. అలాగనే ఇంకా ఎవరిని చూస్తే మన దానియేలుని చూస్తే ప్రియులారా, దానియేలు ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి ఆయన బలవంతుడిగా ఎంచబడ్డాడు. సింహముల నోళ్లను మూయించాడు అంటే ఆయన వెనకున్నటువంటి దేవుడు కాబట్టే. ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టే బలము కలిగి ఉన్నాడు ప్రియులారా. అలాగనే ఇంకా ఎవరిని చూద్దాం మనం చూడండి. యాకోబు, ఎస్తేరు కూడా మరి ధైర్యము చేసింది. ఇంకా ఈ విధంగా చూస్తే ప్రియులారా, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ కూడా వారి యొక్క సొంత బలాన్ని బట్టి కాదు ప్రియులారా, వారి వెనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి వాళ్ళు మానసికంగా బలవంతులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దావీదు మహారాజును చూస్తే ప్రియులారా, మరి దావీదు ఎక్కడివాడు? ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నటువంటి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. మరి ఎవరిని బట్టి గొల్యాతును చంపాడు? ఎవరిని బట్టి అడవి మృగాలను చంపటానికి సిద్ధపడ్డాడు? చంపివేశాడు, చీల్చివేశాడు. అలాగనే సౌలు తనని ఎమ్మడబడుతున్నప్పుడు ఎంతో మానసికంగా, ఎంతో కృంగకుండా ధైర్యం కలిగి ఉన్నాడు. తన బిడ్డలు కూడా తను చంపటానికి చూసినప్పుడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో రక్షించబడినటువంటి మీరు, మేము, మనము ఎటువంటి వారమంటే బలవంతులము. మీరు బలవంతులు అని మీరు గ్రహించండి, మీరు తెలుసుకోండి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అవును ప్రియులారా, మనము బలవంతులము అని మనం ఎరిగి ఉన్నట్లయితే దుష్టుని నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మరి వాడి యొక్క సమస్యలు గానీ, వాడి యొక్క ఆలోచనలు గానీ, వాడి యొక్క స్వభావాన్ని కానీ మనము కనిపెట్టి దాన్ని వాడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవచ్చు. ప్రియులారా, ఇంకొక విషయం గమనించండి. రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు ఈ భూమి అనేటువంటిది, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము కూడా అది శాశ్వతం కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరైతే వీటి మీద ధ్యాస ఉంచి ఆలోచన చేసి వీటికై పరితపిస్తారో దుష్టుడు చిన్నంగా వారితో సహవాసం చేయటానికి ఇష్టపడతాడు. వారిని అది ఆధారం చేసుకొని ముందుకొస్తాడు. అంటే మన స్వకీయ ఆశలే మనము నాశనం అవ్వటానికి వీలుంటుంది. అలాగనే దుష్టునిని చేరుకోవటానికి వీలు పడుతుంది. ఎప్పుడైతే దుష్టుడి నుంచి దూరం అవుతున్నామంటే
దేవునికి దగ్గరవుతున్నాము. దేవునికి దగ్గరవ్వటానికి మధ్యలో ఉన్నది రెండే 2 ప్రియులారా. దేవుని యొక్క వాక్యము, అలాగనే ప్రార్థన. ఈ 2 విషయాలు మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బలవంతుడు అని చెప్తున్నా అంటే, నీవు బలవంతుడవు, మీరు బలవంతులు అని చెప్తున్నా అంటే, మనము ఖచ్చితంగా ఈ విషయాలను మన ముందున్నటువంటి భక్తులను గురించి ఆలోచన చేస్తే, అంతెందుకు ప్రియులారా, పౌలు జీవితాన్ని మనం చూసినప్పటికీ ఎంత మరి భయంకరమైనటువంటి కష్టాలలో ఆయన మరి ప్రయాణం చేశాడు. సమస్యల గుండా ప్రయాణం చేశాడు. మరి ఆ మరణమవుతామేమో అనేటువంటి స్థితిలోనికి గూడా వాళ్ళు ఎళ్ళిపోయినప్పటికీ కూడా ధైర్యం కలిగి దేవుని పట్ల మరి విశ్వాసంతో వాళ్ళకు ముందుకు నడిచినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఈ చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16, 13వ వచనంలో 16, 13వ వచనంలో, ప్రియులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఇక్కడ కూడా బలవంతులుగా ఉండండి, మీరు భయపడొద్దు అని చెప్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 6వ అధ్యాయము 10వ వచనంలో 6, 10లో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు అంటే ఆయన ద్వారా, ఆయన యందు ఉండటం వలన మనం బలవంతులు. ప్రియులారా, గమనించండి, ఎప్పుడైతే దేవునితో సహవాసము తప్పిపోతామో మనం బలహీన పడిపోతాము. మీరు కావాలంటే చూడండి, ఉదయం లేచినప్పుడు దేవునితో కొంతసేపు మనము మౌనముగా గడిపినట్లయితే, కొంతసేపు ధ్యానము చేసుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండగలము. అంతేకాదు బలము కలిగి ఉండగలము. మన సమస్యలని ఏమున్నప్పటికీ వాటిని ధైర్యముగా ఎదుర్కోవటానికి మనకి ఆలోచన శక్తి దేవుడిస్తాడు. అలా అని దేవుని యొక్క వాక్యము చదువుకోవటం వలన మనకు బలం వస్తుందని కాదు గానీ, దేవుని యొక్క వాక్యం మనలో నిలబడటం వలన, దేవుని యొక్క వాక్యమునకు మనము నివాస స్థానముగా ఉండటం వలన మాత్రమే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటం ద్వారానే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ కూడా, దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరిచేది ఏంటంటే, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మనము చదివి, గ్రహించి అలాగున జీవించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎవరైతే ఆజ్ఞలను గైకొనకుండా కేవలం ఆయన యొక్క వాక్యాన్ని విని అలాగున మరి ఉన్నట్లయితే వాళ్ళలో బలం ఉండదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆచరించే వారిలోనే బలం ఉంటుంది, కానీ ఇది గమనించాలి విశ్వాస అయినటువంటి వారు. అదే మనకి మరి భక్తుడు మనకి ఏం తెలియజేస్తున్నట్టే, మీరు బలవంతులు. ఎందుకంటే మీరు మీ పాపములు క్షమించబడ్డాయి. ఇక మీకు అపవాదికి మీ మీద అధికారం లేదు. అంత మాత్రమే కాదు, మీరు ఏమన్నాడు? దేవుని యొక్క జ్ఞానం ఎరిగినటువంటి వాళ్ళు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇక మీరు బలవంతులుగా ఉండండి. అధైర్యపడవద్దు, బలహీనులుగా ఉండొద్దు. అయితే అపవాది మిమ్మల్ని బలహీనులుగా చేయటానికి, మీ మీద నేరారోపణ చేయటానికి అనేక రకాలుగా వాడు ప్రయత్నిస్తుంటాడు. అయితే మీరు దేవునిని అనుసరించి, దేవుని వాక్యాన్ని మీ యొక్క మరి హృదయాలలో మరి ఉంచుకొని అలాగున మనం జీవించినట్లయితే మనం ఏ విధంగా ఉంటామంటే బలవంతులుగా ఉంటాము. చివరిగా ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ప్రియులారా, క్రీస్తు యేసునందు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. ఆయన కృపచేతనే మనము బలము కలిగి ఉన్నది. ప్రియులారా, మనకు రక్షణ ఆయన కృపచేతనే, సర్వము ఆయన కృపచేతనే మనకి వచ్చి ఉన్నది. అంతే కదా, మనము మరణములో ఉన్నాం, మరణమునకు దాసులమై ఉన్నాం, చీకటిలో ఉన్నాం, వెలుగు లేనటువంటి వారుగా ఉన్నాం. అయితే ఆయన
తండ్రి యొక్క అనాది కాల సంకల్పము కుమారుని ద్వారా మనల్ని సమీపించి, మనము చీకటిలో నుంచి ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని దాటించాడు. తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మనం ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్టయితే ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడిని అనుసరిస్తున్నటువంటి వారు వెలుగులో ఉండక ఇక ఎక్కడ చీకటిలో ఉండకుండా ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెలుగులో ఉంటారు. ప్రియులారా, చివరిగా మనం చదువుకోవాల్సిందేంటి? మనం గమనించవలసిందేంటి? మనం బలవంతులమంటే ఈ లోకములో ఉన్నటువంటి ధనము, అధికారము కాదు ప్రియులారా. ధనము, అధికారము ఎటువంటి పరిస్థితిలో కాదు. ఇది ఆత్మీయంగా మనము బలవంతులుగా ఉండటానికి ఎటువంటి సమస్యనైనా మనం దానిని ఎదిరించి పోరాడగలిగేటువంటి శక్తిని దేవునితో సహవాసం కలిగి ఉండటం వలన మనకు వస్తుంది. ఈ విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. మీరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మిమ్మల్ని మీరు ఒకసారి వాక్యములో సరిచూసుకోండి. నిజమేనా? నేను బలవంతుడనేనా? బలవంతురాలినైనా? సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నానా? అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నేను ధైర్యంగా ఉండాలి? ఏ విధంగా నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి? ఏ విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మన జీవితంలో కూడా మనము ఆ బలవంతులమని గ్రహించినట్లయితే ముందుకు వెళ్ళటానికి, లేదా అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి మనము కలిగి ఉంటాము. ఏమి కలిగి ఉంటాం ప్రియులారా? ధైర్యము కలిగి ఉంటాము. ఈ విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక విషయాన్ని మనం తర్వాత మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు కూడా చదవండి, ధ్యానించండి. మీ యొక్క జీవితములో మరి ఆత్మ నడిపించే నడిపింపు కొలది ఆత్మీయంగా ఎదుగుదాం. ఆ విధంగా ముందుకు వెళదాం ప్రియులారా. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.